వాళ్ళు చేసే ఫేక్ కాల్స్లు, ఫేక్ సిఓఎస్లు, ఫేక్ జాబ్స్, అలానే ఫేక్ మనీ ట్రాన్సాక్షన్స్ అన్నీ చేసేవన్నీ ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను. ఇన్స్టాగ్రామ్లో గత 1 వీక్ నుంచి బాగా ట్రెండ్ అవుతూ యూకేలో చాలా ఫ్యామిలీస్ ఇబ్బంది పడుతున్నారు వీళ్ళ వల్ల. ఎలా అంటే కాస్ట్లు అంటే సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అనేది ఒక జెన్యూన్ జాబ్ ఉంటేనే ఇవ్వాలి యాజ్ పర్ ద రూల్. బట్ వీళ్ళు ఒక రిక్రూట్మెంట్ కంపెనీ ఒకటి ఎస్టాబ్లిష్ చేసి దాన్ని ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి జాబ్ అడ్వర్టైజ్మెంట్స్ యూకేలో మల్టిపుల్ జాబ్ అడ్వర్టైజ్మెంట్స్ చేసి గ్రూప్స్లో అడ్వర్టైజ్మెంట్ చేయడం వల్ల మేమందరం వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి. వాళ్ళు అప్లికేషన్ ఛార్జెస్, కాస్ట్ ఛార్జెస్, అలానే వాళ్ళ రిక్రూట్మెంట్ ఛార్జెస్ అని చెప్పేసి 15,500 to 20,000 pounds అంటే 15 lakhs. మళ్ళీ బెదిరించాడు, ఏం చేసుకుంటావు చేసుకోపోండి అని అన్నాడు. కాస్ట్ ఇప్పిస్తా అని చెప్పి మనీ తీసుకున్నారు. అతను బ్లాక్ చేసి అతని దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. నేను కూడా ఒక బాధితురాలని ఎందుకు ఇలా చేశారని అడిగినప్పుడు ఆయన నేను నీకు మళ్ళీ కాల్ చేస్తానని చెప్పేసి కాల్ కట్ చేసి ఆ తర్వాత నా నంబర్ అనేది బ్లాక్లో పెట్టి. హాయ్ అండి, ఇది ఒక అవేర్నెస్ వీడియో. మా ఫ్యామిలీ గురించి కొంతమంది వ్యక్తులు డబ్బులు పెట్టి మరీ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు పర్సనల్ గ్రడ్జ్తో. ఈ విషయం మీద ఆల్రెడీ యూకేలో లీగల్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాం. కొంతమంది వ్యక్తులు ఇక్కడ నుంచి పారిపోయిన 3 తెలుగు వాళ్ళు ఇండియా వెళ్ళి పని కట్టుకొని డబ్బులు పెట్టి మరీ పర్సనల్గా తీసుకొని దీన్ని నెగిటివ్ క్యాంపెయినింగ్గా చేస్తున్నారు. నాకు కానీ నా హస్బెండ్కి కానీ 21 ఏళ్ళగా ఇండియాలో ఎటువంటి కంపెనీలు మా పేర్ల మీద లేవు. మా పేర్లు చెప్పి కొందరు వ్యక్తులు డబ్బులు తీసుకుంటున్నారు. ఇటువంటి వాటిని నమ్మకండి. మాకేదున్నా యూకేలో మాత్రమే ఉంది. మా కంపెనీ పేర్లు కానీ మా వర్క్ ప్లేసులు కానీ మిస్యూజ్ చేసుకొని ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. సో ఇటువంటి దాన్ని దయచేసి నమ్మకుండా రిపోర్ట్ చేయండి, ఎవరికైనా ఇన్ఫామ్ చేయండి. మా గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా మేమే చెప్తాము సోషల్ మీడియాలో అఫీషియల్గా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అవేర్గా ఉండండి, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని బిలీవ్ చేయకండి, సర్క్యులేట్ చేయకండి. థ్యాంక్ యూ. నందు వాల్ స్కామ్ ఆరోపణల వెనుక అసలు నిజం ఏంటి? ఒకప్పుడు లండన్ వీధుల్లో ఆకలితో తిరిగిన అమ్మాయి ఒక పూట తిని మరో పూట ఎలా గడపాలో తెలియని పరిస్థితి. చేతిలో డబ్బు లేదు, వెనక నిలబడే వాళ్ళు లేరు, కానీ ఒక కళ మాత్రం ఉంది. ఆ కళ పేరు విజయం. ఆ కళను నిజం చేసుకోవడానికి కెమెరాను ఆయుధంగా మార్చుకుంది. తన జీవితాన్ని కథగా చెప్పుకుంది. లక్షల మంది ఆమె కన్నీళ్లను చూశారు, కష్టాలను విన్నారు, విజయాన్ని సెలబ్రేట్ చేశారు. ఇక అదే నందన, అదే నందూస్ వరల్డ్. కానీ ఇప్పుడు అదే పేరు సోషల్ మీడియాలో మరో కారణంతో మారుమ్రోగుతోంది. ఈసారి ప్రశంసలతో కారు, సంచలన ఆరోపణలతో. అభిమానాన్ని సంపాదించిన ఆ కుటుంబం నిజంగానే అభిమానుల డబ్బులను దోచుకుందా, లేక ఎవరో పనిన కుట్రకు బలైందా? ఇదే ఇప్పుడు అందరూ అడుగుతున్న ప్రశ్న. లండన్లోని చిన్న ఇంటి నుంచి మొదలైన ప్రయాణం కోట్ల మంది హృదయాలకు చేరుకుంది. నందన మాట్లాడే తీరు, ఆమె చెప్పే కష్టాల కథలు, విదేశాల్లో తెలుగు కుటుంబం ఎలా బ్రతుకుతుందో చూపించే వీడియోలు, ఇవన్నీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఆమె హస్కీ వాయిస్కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ప్రతి వీడియోకు లక్షల వ్యూస్ వచ్చాయి. ఒక్కోసారి ఆమె కష్టాల గురించి మాట్లాడితే కామెంట్లలో ప్రజలు కన్నీళ్లు పెట్టుకునేవారు. మీరు మాకు స్ఫూర్తి అని రాసేవారు. ఆ అభిమానం ఎంత పెరిగిందంటే సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. ఒక సాధారణ యూట్యూబర్ నుంచి సెలబ్రిటీ స్థాయికి ఎదిగింది. అంత కలలా సాగిపోతున్న సమయంలో ఒక్కసారిగా ఒక వార్త సోషల్ మీడియాలో పేలింది. మొదట అది ఒక చిన్న పోస్టు మాత్రమే. ఎవరో ఒకరు సోషల్ మీడియాలో తాము మోసపోయామని రాశారు. చాలామంది దాన్ని పట్టించుకోలేదు. కానీ కొన్ని గంటల్లోనే అలాంటి పోస్టులు మరిన్ని కనిపించాయి. ఒకరి తర్వాత ఒకరు ముందుకు రావడం మొదలైంది. మా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు, వీసా ఇప్పిస్తామని నమ్మించారు, స్పాన్సర్షిప్ సర్టిఫికేట్ ఇస్తామని చెప్పారు అంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. మొదటి వీటిని చాలా మంది ఫేక్ అనుకున్నారు. ఎందుకంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఎవరో కాదు, లక్షల మంది అభిమానించే నందన కుటుంబం. కానీ ఆరోపణలు పెరుగుతూనే వెళ్ళాయి. బాధితులుగా చెప్పుకుంటున్న కొందరి కథలు వినిపించడం మొదలైంది. వారి వాదన ప్రకారం యూకేలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, వర్క్ పర్మిట్ వీసాలు ఇప్పిస్తామని చెప్పి లక్షల రూపాయలు వసూలు చేశారట. ఒక్కొక్కరి నుంచి 15 లక్షలు, 20 లక్షలు, కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ మొత్తాలు కూడా తీసుకున్నారని చెబుతున్నారు. ఆశతో విదేశాలకు వెళ్లి జీవితాన్ని మార్చుకోవాలనుకునే కలతో వారు ఆ డబ్బులు ఇచ్చారట. ఎందుకంటే వారిని నమ్మించింది ఒక కంపెనీ కాదు, సోషల్ మీడియాలో ఎంతో పేరున్న కుటుంబం. ఎంత పేరున్న వాళ్ళు మోసం చేస్తారా అని ఆలోచించి డబ్బులు ఇచ్చామని కొందరు అంటున్నారు. ఇక్కడే కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఆరోపణలు చేస్తున్న వారి సంఖ్య ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 10లు దాటిందని వార్తలు వచ్చాయి. కొందరు 50 మందికి పైగా బాధితులు ఉన్నారని చెబుతున్నారు. ఈ సంఖ్య నిజమా కాదా అన్నది అధికారికంగా తేలాల్సి ఉన్న ఆరోపణల తీవ్రత మాత్రం అందరినీ షాకు గురిచేసింది.
సోషల్ మీడియా మొత్తం ఈ వార్తతో కదిలిపోయింది. యూట్యూబ్ వీడియోలు, ఫేస్బుక్ పోస్టులు, ట్విట్టర్ చర్చలు, ఎక్కడ చూసినా ఇదే టాపిక్. కానీ ప్రతి కథకు మరో కోణం కూడా ఉంటుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. నందన అభిమానులు వెంటనే రంగంలోకి దిగారు. ఇదంతా కుట్ర, ఆమె ఎదుగుదలను చూసి కొందరు జీర్ణించుకోలేక ఇలా చేస్తున్నారు, నందన ఎప్పుడు అలాంటి వ్యక్తి కాదు అంటూ ఆమెకు మద్దతుగా నిలిచారు. వారు గుర్తు చేశారు లండన్లో కష్టాలు పడిన రోజుల గురించి చెప్పిన వీడియోలను, కుటుంబం కోసం చేసిన పోరాటాన్ని, ప్రజలకు స్ఫూర్తినిచ్చిన సందేశాలను. అలాంటి వ్యక్తి ఉద్దేశపూర్వకంగా మోసం చేస్తుందని తాము నమ్మలేమని వారు చెబుతున్నారు. అయితే మరో ప్రశ్న కూడా వినిపిస్తుంది. ఆరోపణలు అబద్ధమైతే వాటికి స్పష్టంగా సమాధానం ఎందుకు ఇవ్వడం లేదు? ఇదే ఇప్పుడు చాలా మందిని ఆలోచింపచేస్తుంది. చిన్న చిన్న విమర్శలకు కూడా వీడియోలు చేసి స్పందించే నందన ఈసారి మాత్రం ఆరోపణల అసలు విషయంపై మాట్లాడలేదని కొందరు అంటున్నారు. ఆమె చేసిన వీడియోలో తనపై అసూయతో దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పినప్పటికీ డబ్బులు తీసుకున్నారా, వీసాల వ్యవహారం ఏంటి, బాధితులు ఎందుకు ఆరోపిస్తున్నారు అనే ప్రశ్నలకు ప్రత్యక్ష సమాధానం రాలేదని విమర్శకులు చెబుతున్నారు. ఇక్కడే సస్పెన్స్ మరింత పెరుగుతుంది. నిజంగా డబ్బులు తీసుకున్నారా, తీసుకుని ఉంటే ఎందుకు అని వ్యక్తిగత వ్యవహారమా, మధ్యవర్తిత్వమా, లేక పూర్తిగా అపార్థమా, లేక ఎవరైనా నందన పేరును ఉపయోగించి డబ్బులు వసూలు చేశారా? ఈ ప్రశ్నలకి ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. అందుకే ఈ కేసు చుట్టూ మిస్టరీ మరింత పెరుగుతోంది. సోషల్ మీడియా చరిత్రలో ఇలాంటి ఘటనలు కొత్తవి కావు. మొదట అమాయకంగా ప్రారంభమై ప్రజల విశ్వాసాన్ని సంపాదించి ఆ తర్వాత వివాదాల్లో చిక్కుకున్న ఇన్ఫ్లుయెన్సర్లు చాలా మంది ఉన్నారు. అభిమానం అనేది చాలా విలువైన ఆస్తి. కానీ అదే అభిమానాన్ని కొందరు వ్యాపారంగా మార్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే ఇప్పుడు ప్రజలు మరింత జాగ్రత్తగా చూస్తున్నారు. ఎవరు నిజం చెబుతున్నారు, ఎవరు అబద్ధం చెబుతున్నారు అనే విషయాన్ని తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. ఒకవైపు బాధితుల ఆరోపణలు, మరోవైపు అభిమానుల మద్దతు, మధ్యలో నందన కుటుంబం. నిజం ఎక్కడుంది? అది కోర్టులో బయటపడుతుందా, అధికారిక దర్యాప్తులో తేలుతుందా, లేక కాలమే సమాధానం చెబుతుందా? ప్రస్తుతం అందరూ ఎదురు చూస్తుంది అదే. ఈ కథలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇప్పటికీ చాలా మంది అభిమానులు నందనను నమ్ముతున్నారు. ఆమె మోసం చేయదు అని గట్టిగా చెబుతున్నారు. మరికొందరు ఆమె కూడా ఎవరి చేతిలో మోసపోయి ఉండొచ్చు అంటున్నారు. ఇక అదే అభిమాన శక్తి. ఒకసారి మనసులో చోటు సంపాదించిన వ్యక్తిని ప్రజలు సులభంగా వదిలిపెట్టరు. కానీ మరోవైపు డబ్బులు కోల్పోయామని చెబుతున్న వారి బాధను కూడా విస్మరించలేం. అయితే అసలు నిజం ఏంటి? ఆరోపణలు నిజమా, అబద్ధమా? నందోస్ వరల్డ్ చుట్టూ తిరుగుతున్న ఈ వివాదం చివరికి ఎక్కడికి దారితీస్తుంది? కోట్లాది మంది అభిమానుల నమ్మకం నిలబడుతుందా, లేక ఈ కథ మరో సంచలన మలుపు తిరుగుతుందా? ఈ ప్రశ్నలకి సమాధానం ఇప్పటికీ రహస్యంగానే ఉంది. ఒక విషయం మాత్రం నిజం, ఈ కథ ఇంకా ముగియలేదు. అసలు క్లైమాక్స్ ఇంకా రావాల్సి ఉంది. మరియు అందరూ ఎదురు చూస్తున్నది అదే.